విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాల్గొన్నత పాఠశాల నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు. అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నామన్నారు మంత్రి. ప్రభుత్వంలో ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఉన్నాయి. చాలా వరకు మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఈరోజు చాలా వరకు పాఠశాలన్నీ మూతపడిపోయాయి. కారణం ఏమిటంటే ప్రతి దగ్గర ప్రైవేట్ పాఠశాల రావడం. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు పాఠశాలన్నీ మూతపడిన పరిస్థితి కూడా మనమే చూశాం. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానాన్ని మార్పు చేయాలి. మళ్ళీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలంటే ముందు ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు లేకుండా పిల్లలకి ప్రైవేట్ వచ్చుకోవాలి కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదవమంటే చదివే పరిస్థితి లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ 11 డిఎస్సీలు తీస్తే 9 డిఎస్సీలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు తీసి ఈరోజు 1,60,70,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశారు.